ఏమే ఏం సార్ ఇక్కడ ఈ గడిచిన 10 సంవత్సరాల్లో నారాయణ స్వామి గారి అభివృద్ధి ఎట్టా ఉండదు ఇక్కడ? అభివృద్ధి అంటే 10 సంవత్సరాలుగా అతను చెప్పేది ఒకటే. ఏ ఊరికి వచ్చినా, ఒక పంచాయతీకి వచ్చినా కూడా సార్ ఇది మరిగా రోడ్ లేదు, కరెంట్ లేదు, విద్యుత్ దీపాలు లేదని మేము ఎప్పుడైనా మా పంచాయతీలో వచ్చినప్పుడు అడిగినప్పుడు, పోయినసారి గడప గడప ప్రోగ్రామ్ వచ్చి అడిగినప్పుడు నా చేతిలో ఏముంది, ఈ ప్రస్తుతానికి పంచాయతీలో కానీ నిధులు ఏం లేవు, నేను సొంతం ఖర్చు పెట్టి చేస్తా అని చెప్పారు, వాగ్దానం ఇచ్చాడే. కానీ మా ముద్దిగుప్ప గ్రామ పంచాయతీలో ఒక్క కరెంటు పోలు కానీ నాటలేదు, లైన్ లాగలేదు. ఇంతవరకు కూడా వైఎస్ఆర్ కాలనీ బోర్డులు పెట్టేశారు తప్ప దానికి ఇంతవరకు రోడ్డు మార్గం, నీళ్లు కానీ ఎటువంటి సౌకర్యం కల్పించలేదు. మౌలిక వసతులు, నీళ్లు, అభివృద్ధి శుద్ధంగా జరగలేదు మా ఊర్లో. అభివృద్ధి జరగలేదు. ఆయన ఏమో ఇక్కడ డిప్యూటీ సీఎం కూడా మళ్ళీ ఇక్కడ, మరి ఆయన ఎందుకు అభివృద్ధి ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారంట? డిప్యూటీ సీఎం అని పేరుకి ఒక్కటే తప్ప రబ్బర్ స్టాంప్ కన్నా హీనమైన పరిస్థితి అవుతుంది మాకు తెలిసి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఒక్క విధంగా మా పంచాయతీకి మేలు చేయనప్పుడు, పంచాయతీకి ఒక అభివృద్ధి పని చేయలేనప్పుడు ఇంకా పంచాయతీలో అలాగే ఉంటుందని మేము విశ్వాసిస్తున్నాం. మండలం పూర్తిగా అట్లే ఉండదు, ఈ నియోజకవర్గం పూర్తిగా అట్లే ఉండదు. ఏది ఒక ఇండస్ట్రీలు కానీ ఇంతవరకు మాకు తెచ్చిన పాపాను పోలేదు, యువతలకి ఎవరికి ఒక ఉద్యోగం తెచ్చిన పాపాను పోలేదు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అది చేసినాడు, ఇది చేసినాడు చెప్తున్నా తప్ప, ఒక విధంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నట్టు పథకాలకు వీళ్ళు బోర్డులు వేసుకొని, స్టిక్కర్లు వేసుకొని ఊరికే చుడుతున్నారు తప్ప అన్ని పథకాల్లోనూ సెంట్రల్ గవర్నమెంట్ వాటా ఉంది. దాన్ని ఏది కూడా వీళ్ళు చెప్పడం బయట. వీళ్ళు స్టిక్కర్లు వేసుకొని ఇప్పుడు ఉచిత బియ్యము, ప్రస్తుతానికి ఉచిత బియ్యం 2 కోటాలు సెంట్రల్ గవర్నమెంట్ వాటా, స్టేట్ గవర్నమెంట్ వాటా ఇస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీ అని చెప్పి 5 సంవత్సరాలు ప్రకటిస్తే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ బియ్యాన్ని ఆపేసినారు శుద్ధంగా. అది ఎంత మాత్రం న్యాయము? కరోనా కష్టకాలంలో పేదలు కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు ఆ పథకాన్ని 5 సంవత్సరాలు పొడిగిస్తే స్టేట్ గవర్నమెంట్ ఆ బియ్యాన్ని శుద్ధంగా ఎత్తేసారు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న బియ్యాన్ని వాళ్ళు వ్యాన్లు వేసుకొని, బొమ్మలు వేసుకొని వీళ్ళు వేసినట్టుగా ప్రకటించుకుంటున్నారు. జనాల్ని ఎంత మభ్య పెట్టి మోసం చేస్తున్నారు అనేది వీళ్ళు జనాల అమాయకులు గారు. వాళ్ళు కూడా ఎంతో కొంత చదువుకున్న పరిజ్ఞానం ఉంది, వీళ్ళు అనుకుంటున్నారు. రాబోయే ఎలక్షన్ లో అది కనబడుతుంది. ఇక్కడ ఈ జిడి నెల్లూరు నియోజకవర్గంలో మరి ఎన్డీఏ అభ్యర్థిగా ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మన థామస్ గారు పోటీ చేయబోతున్నారు కొత్తగా. మరి ఆయన ఇక్కడ కొత్తగా వచ్చి పోటీ చేయబోతా ఉన్నారు. మరి ఈసారి ఇక్కడ ఆయనకి ఎలా ఉండొచ్చు అంటారు? ఇక్కడ థామస్ గారు అయితే మొన్న వచ్చినప్పుడు పరిచయ కార్యక్రమంలో కూడా ఊర్ల మీద వచ్చినప్పుడు మాతో చెప్పాడు, నేనైతే ఈ నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ హబ్ని తీసుకొచ్చిన నియోజకవర్గానికి యువతలకు అందరికీ ఉద్యోగాలు తెప్పించే ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా నెరవేర్చే ప్రయత్నం చేస్తాను. అలాగని ఈ పెన్షన్ల మీద ఆధారపడి వాళ్ళు ప్రభుత్వం చేసిన పెన్షన్ తప్ప వేరే అభివృద్ధి కార్యక్రమం యువతలకు ఉద్యోగపాటు, వెసులుబాటు కల్పించడం, ఆ విధంగా నేను అభివృద్ధి చేస్తానని మాకు మాట ఇచ్చినాడు. యువతలు అయితే ఆయనకే సపోర్ట్ చేస్తామని నిర్ణయించుకున్నాం సార్. గెలుపు సరే, ఇక్కడ గెలుపు అయిందని ఖచ్చితంగా అయిందే ఉంటుంది సార్. ఎందుకంటే 10 సంవత్సరాలు వైసీపీ పాలన, నారాయణ స్వామి పాలన మీద మేము విసుగెత్తిపోయినాము. మాకంటూ సొంత భరోసా లేదు. ఈయన సొంత భరోసా కల్పిస్తున్నాడు, ఈయన చేస్తాడని నమ్మకం మాకుంది. ఆయనే గెలిపిస్తాం సార్ ఖచ్చితంగా. ఇక్కడ ఎంత మెజారిటీతో గెలుస్తారు సార్? సుమారు గెలుస్తాడు సార్, మనం ఇంత చెప్పలేము కానీ దాదాపు 20-30 వేల మెజారిటీతో గెలుస్తాడు సార్.